వారిపై అత్యాచారం నిందితుడికి ఉరే సరి. కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించిన హైకోర్టు. నార్సింగ్లో 2017 నాటి ఘటనపై సంచలన తీర్పు ఇచ్చిన న్యాయస్థానం. అత్యంత అరుదైన కేసుగా వ్యాఖ్య అంటూ చూస్తూ ఉన్నాం. లోపల వేసి చూద్దాం. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ ఠాణా పరిధిలో 7 ఏళ్ల కిందట 7 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం కేసులో నిందితుడికి కింది కోర్టు విధించిన ఉరిశిక్షను ఖరారు చేస్తూ బుధవారం హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తెలుగు రాష్ట్రాల్లో కింది కోర్టులు విధించిన ఉరిశిక్షను హైకోర్టు ఖరారు చేయడం ఇదే మొదటిసారి. నార్సింగి అల్కాపురి టౌన్షిప్లో భవన నిర్మాణ కార్మికుల శిబిరం వద్ద 2017 డిసెంబర్ 12 మధ్యాహ్నం వేళ ఆడుకుంటున్న చిన్నారికి మధ్యప్రదేశ్కు చెందిన దినేష్ కుమార్ దార్నే అనే వ్యక్తి చాక్లెట్ ఇప్పిస్తానని ఆశ చూపాడు. బాలిక తల్లి అతన్ని చూసిన పక్కింటి వ్యక్తే కావడంతో అభ్యంతరం చెప్పలేదు. తన వెంట వచ్చిన బాలికను పొదల్లోకి తీసుకెళ్లి దినేష్ ఆమెపై 2 సార్లు అత్యాచారం చేశాడు. విషయాన్ని బయట చెప్తుందేనేమని భావించి అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారి తలపై సిమెంట్ రాయితో బాది చంపేశాడు. ఏమీ తెలియనట్లు వెనక్కి వచ్చాడు. సాయంత్రం వరకు కుమార్తె ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు దినేష్ను అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ఇతర నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. వాంగ్మూల ఆధారాలను పరిశీలించిన రంగారెడ్డి జిల్లా కోర్టు 2021 ఫిబ్రవరి 9న దినేష్కు ఉరిశిక్ష విధించింది. తన తీర్పును ఖరారు చేయాలని హైకోర్టుకు నివేదించింది. అనంతరం 2023లో జిల్లా కోర్టు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలని కోరుతూ దినేష్ కుమార్ క్రిమినల్ అప్పీల్ దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ పి శ్యామ్ కోషి, జస్టిస్ సాంబశివరావు నాయుడుతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టి బుధవారం తీర్పు వెలువరించింది. ఇది క్షమార్హం కాదు. జస్టిస్ సాంబశివరావు నాయుడు క్రూరత్వం ప్రవర్తన ఆధారంగా నిర్ణయం. జస్టిస్ శ్యామ్ కోషి ఉరిని ఖరారు చేయడం ఇదే తొలిసారి. జస్టిస్ సాంబశివరావు నాయుడు చివరి తీర్పు. తెలంగాణలో వస్తువులు లేవంట. ఇగో ఈ కేసులో సంచలన తీర్పు వెలువరించిన జస్టిస్ సాంబశివరావు నాయుడు బుధవారం పదవి విరమణ చేశారు. న్యాయమూర్తిగా చివరి రోజు ఆయన సంచలన తీర్పు ఇచ్చారు. హైకోర్టులో ప్రాసిక్యూషన్ తరఫున సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శాలిని సక్సేనా, నిందితుడి తరఫున లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి న్యాయవాది జైనాబ్ ఖాన్ వాదనలు వినిపించారు. నిందితుడికి విధించిన ఉరిశిక్షను అమలు చేయడానికి తెలంగాణ జైళ్లలో ఏర్పాట్లు లేకపోవడం గమనార్హం. గతంలో ముషీరాబాద్ జైల్లో అవకాశాలు ఉండేది, దాన్ని ఆసుపత్రిగా మార్చారు. ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో మాత్రమే ఉరిశిక్ష అమలు చేయడానికి ఏర్పాట్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇతనికి సంబంధించినటువంటి ఉరిని గనక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జైలు శాఖ చేయాలి అని అంటే ఆయన ఇక్కడ నుంచి రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి జైలుకి, సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళి అక్కడ ఉరిశిక్ష చేయడానికి ఆస్కారం ఉన్నది. ఇంటి ముందు ఆడుకుంటున్న అభం శుభం తెలియని చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి తీసుకెళ్లాడు. పొరుగుంటి వ్యక్తి కావడంతో నమ్మకంతో వెళ్లిన చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పశువాంఛ తీరగానే సిమెంట్ రాయితో తల చితక్కొట్టి దారుణంగా చంపేశాడు. ఇలాంటి చర్య క్షమార్హం కాదు. ఇలాంటి వారి కారణంగా పిల్లలను పొరుగింటికి పంపాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి వస్తుంది. ఇది అత్యంత అరుదైన కేసు. ఇందులో నిందితుడికి ఉరే సరైన శిక్ష అంటూ హైకోర్టు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనం చూస్తూ ఉన్నాం. నేను చెప్పే మాట, నేను కోరేటువంటి మాట కూడా ఇదే. ప్రభుత్వాలు దాని తర్వాత ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్లో పోలీస్ శాఖతో పాటు న్యాయ వ్యవస్థ. అయితే నిజాలు తేల్చడం అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. నిజాలు తేలిన తర్వాత చేసినటువంటి తప్పు ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా శిక్ష వేయడం అనేటువంటిది ముమ్మాటికి వెల్కమ్ చేసేటువంటి ప్రక్రియ. దీన్ని నేను వెల్కమ్ అయితే చేస్తూ ఉన్నా.